మీరు నమ్ముతారా? కొన్ని శక్తులు మన కళ్ళకి కనిపించకపోయినా మన ప్రపంచంలోనే ఉంటాయని. నేను మీకు ఈరోజు చెప్పబోయే కథ అలాంటిదే. ఇది కల్పన కాదు, నిజంగా జరిగిన నిజం. రుద్రాపురం ఒకప్పుడు ఎంతో అందమైన గ్రామం. పచ్చని మామిడి తోటలు, పక్షుల కిలకిలారావాలు, పిల్లల నవ్వులు. కానీ ఆ ప్రశాంతత అకస్మాత్తుగా మారిపోయింది. ఆ ఊరి గోడలకు, గుమ్మాలకు ఒక భయంకరమైన నల్లని నీడ పరుచుకుంది. అది మామూలు నీడ కాదు, ఒక నిశ్శబ్ద మరణం. ఆ భయమేంటంటే, రాత్రివేళ ఇంటికి వచ్చి తలుపులు తట్టి వారికి ప్రియమైన వారి గొంతులో మాట్లాడి వారిని బయటికి రప్పించే ఒక అదృశ్య శక్తి. ఆ శక్తిని ఊరి జనాలు ఆ స్త్రీ అనే పేరుతో పిలుచుకునేవారు. ఈ కథ వేణు అనే యువకుడు గురించి. వేణు ఆ ఊళ్ళో 6 అడుగుల ఆజానుభావుడు. బలిష్టమైన శరీరం, చదువుకున్న మనస్సు. పట్నం నుంచి ఉద్యోగం చేస్తూ సెలవులకి ఊరికి వచ్చేవాడు. వేణుకి దయ్యాలు, భూతాలు అంటే అసలు నమ్మకమే లేదు. అవన్నీ కేవలం అపోహలు, మన మనస్సులో ఉన్న భయాలను భయపెట్టే మార్గాలు. సైన్స్ యుగంలో ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటి అని నవ్వుతూ కొట్టిపడేసేవాడు. కానీ రుద్రాపురంలో గత కొన్ని వారాలుగా జరిగిన సంఘటనలు వేణు లాంటి వాళ్ల నమ్మకాలు కూడా కదిలించేవి. మొదట రామారావు, 30 సంవత్సరాల యువకుడు, బలిష్ఠుడు, ఆరోగ్యవంతుడు. ఒక రాత్రి తెల్లవారే సమయానికి అతని మృతదేహం ఇంట్లో కనిపించింది. శరీరంపై ఎలాంటి గాయమూ లేదు. కానీ అతని కళ్లల్లో చెప్పలేనంత భయం. 2 వారాల తర్వాత సుబ్బారావు. అతనికి కూడా అదే గతి. రాత్రి ఆరోగ్యంగా నిద్రపోయి ఉదయానికి శవమై కనిపించాడు. అతని కళ్లల్లోనూ అదే భయం, ఏదో భయంకరమైన దృశ్యాన్ని చూసినట్టు. ఇదంతా చూసిన ఆ ఊరి జనం ఆ స్త్రీ వచ్చిందని మళ్ళీ నమ్మారు. వేణు మాత్రం ఇదంతా యాదృచ్ఛికం, దయ్యాలకి ఈ మరణానికి సంబంధం లేదని గట్టిగా నమ్మేవాడు. ఆ రోజు సాయంత్రం రామశాస్త్రి పంతులు గారు అందరినీ సభకు పిలిచారు. వేణు కూడా తన తల్లి బలవంతంతో వెళ్లాడు. గ్రామస్తులారా, ఇది మొదటిసారి కాదు. మన పూర్వీకుల కాలంలో కూడా ఆ స్త్రీ వచ్చింది. అప్పుడు కూడా అనేక మంది మరణించారు. కానీ మన పూర్వీకులు ఒక మార్గం కనుగొన్నారు. ఆ స్త్రీ చాలా తెలివైనది, చాలా శక్తివంతురాలు. ఆమెను ఎవ్వరూ చూడలేరు, ఆపలేరు. కానీ ఆమె ఒక నిబంధనకు కట్టుబడి ఉంటుంది. ఆమెకు ఇంట్లోకి ప్రవేశించడానికి ఇంటి యజమాని అనుమతి తప్పనిసరి. అందుకే ఆమె తలుపు తట్టి మీ భార్య గొంతులోనో, మీ తల్లి గొంతులోనో, మీ ప్రియమైన ఎవరో ఒకరి గొంతులోనో పలకరిస్తుంది. మీరు తలుపు తెరిస్తే అంతే. ప్రతి ఇంటి గుమ్మం మీద నల్ల రంగుతో "ఓ స్త్రీ రేపురా" అనే వాక్యం రాయండి. ఆ వాక్యం చూసినప్పుడు ఆ స్త్రీ బుద్ధి గందరగోళానికి లోనవుతుంది. ఆమెకు రేపు రమ్మని చెప్పినట్లు అర్థమవుతుంది. ఆమె నిబంధన ప్రకారం ఆమె వాయిదా వేసుకోవాలి. మరుసటి రోజు మళ్లీ ఆ వాక్యం కనిపిస్తుంది. మళ్లీ వాయిదా. ఇలా ఆమె ఎప్పటికీ మీ ఇంట్లోకి ప్రవేశించలేదు. ఈ మాటలు విన్న వేణు నవ్వుతూ, ఏంటి పంతులు గారు, ఈ 21వ శతాబ్దంలో ఇవేం మాటలు? కేవలం ఒక వాక్యం రాస్తే దయ్యం పారిపోతుందా అని వెటకారంగా అన్నాడు. నాయనా వేణు, నమ్మకపోతే రాయకు. కాని నీ తల్లి సంతోషం కోసమైనా రాయి. ఇక్కడ జరిగిన మరణాలు అపోహలు కాదు, అదొక శక్తి. మన విశ్వాసమే మన రక్ష అని పంతులు గారు చెప్పటంతో అందరూ వెళ్లిపోయారు. ఆ ఊరి జనమంతా భయంతో తమ తమ ఇళ్లపై "ఓ స్త్రీ రేపురా" అని పెద్ద అక్షరాలతో రాశారు. వేణు కూడా తన తల్లి బలవంతం మీద, కేవలం ఆమె సంతోషం కోసం తన ఇంటి గుమ్మం మీద కూడా "ఓ స్త్రీ రేపురా" అని రాశాడు. అదే వారంలోనే వేణు తల్లి పక్క ఊళ్ళోని బంధువుల పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి అర్ధరాత్రి దాటిన సమయం. ఇంట్లో గడియారం టిక్ టిక్ శబ్దం తప్ప వేరే శబ్దం లేదు. చల్లటి గాలి కూడా ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. వేణు తన గదిలో పుస్తకం చదువుకుంటుండగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి తలుపు దగ్గరకు వచ్చాడు వేణు. "ఏవండి, నేను వచ్చానండి, తలుపు తీయరాదు" అనే స్వరం అటువైపు నుంచి వినిపించింది. వేణు షాక్ అయ్యాడు. ఆ గొంతు అచ్చం అతని భార్య లక్ష్మి గొంతులా ఉంది. కానీ లక్ష్మి పట్టణంలో ఉంటుంది. ఎవరు మీరు? నేనండి, మీ భార్య లక్ష్మిని. మీరు ఆఫీస్ నుంచి వచ్చాక మీకిష్టమైన పులిహోర చేయలేదని నా మనసులో లేదసలు. మీరు కోపంగా ఉంటారేమో అని భయమేసింది. అందుకే రాత్రంతా బస్సులో ప్రయాణం చేసొచ్చాను.
ఒక్కసారి తలుపు తెరవండి, చేతులు చాలా బరువుగా ఉన్నాయి. ఆ మాటలు విన్న వేణు ఒక్కసారిగా లక్ష్మి నిజంగా వచ్చిందేమో అనుకున్నాడు. తలుపు తెరవాలని గుమ్మానికి మరింత దగ్గరగా వెళ్తుంటే వేణుకి పొద్దున రామశాస్త్రి గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వేణు ఒక్కసారిగా వెనకడుగు వేశాడు. వేణు, ఎందుకు ఆగిపోయావు? తలుపులు తెరువు అని ఆ స్త్రీ ఈసారి కోపంగా మాట్లాడింది. వేణు నోరు తెరవలేదు. అతని శరీరం మొత్తం చెమటలు పట్టాయి. అతనికిప్పుడు అర్థమైంది, అతని భార్య ఎప్పుడూ వేణు అని పేరు పెట్టి పిలవలేదు. ఎవరు నువ్వు? నన్ను చూడాలనుకుంటున్నావా వేణు? నన్ను చూస్తే నీ ప్రాణం నీ చేతుల్లో ఉండదు. తలుపు తెరువు, లేదా బయటికి రా, నాతో రా. అలా ఆ గొంతు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తలుపు వణకడం మొదలైంది. ఏదో శక్తి తలుపుకి తగిలి లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. కిటికీ అద్దాలు వణికిపోతున్నాయి. మామిడి చెట్టు కొమ్మలు భయంకరంగా ఊగుతున్నాయి. వేణు తన భయాన్ని అదుపు చేసుకుని గుమ్మం వైపు తిరిగి గట్టిగా అరిచాడు. నువ్వు నా ఇంట్లోకి రాకూడదు, నీకు అనుమతి లేదు. చూడు మా గుమ్మం పైన ఏముందో. ఓ స్త్రీ, రేపురా, రేపురా, నేడు కాదు, రేపురా. ఆ వాక్యం వేణు నోటి నుంచి రాగానే బయట ఒక భయంకరమైన చెవులు పగిలిపోయే అరుపు వినిపించింది. ఆ అరుపుతో పాటు మామిడి కొమ్మలు విరిగిపోయేంత వేగంగా గాలి కూడా వచ్చింది. ఇంటి పైకప్పు మీద ఏదో పరిగెత్తిన శబ్దం. కిటికీ అద్దాలు పగిలిపోయేలా వణికాయి. ఎంతగానో భయపడిన వేణు నేలపైన కూర్చొని చెవులు మూసుకొని రేపురా, రేపురా, రేపురా అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత అంతా నిశ్శబ్దమైపోయింది. చీకటి అలాగే ఉన్నప్పటికీ ఆ చీకటిలో దాగి ఉన్న భయంకరమైన శక్తి వెనక్కి తగ్గింది. వాతావరణం మారిపోయింది. వేణు ఊపిరి పీల్చుకున్నాడు. అతను నేలపై కూర్చొని తలుపు వైపు చూస్తూ తెల్లవారే వరకు అలాగే ఉన్నాడు. అతను ఆ రాత్రి నిద్రే పోలేదు. అలా తెల్లవారుజామున రానే వచ్చింది. బయట ప్రకృతి ప్రశాంతంగా ఉంది. పక్షులు కిలకలలాడుతున్నాయి. గాలి మెల్లగా వీస్తుంది. కాని ఆ మామిడి చెట్టు కింద పెద్ద కొమ్మలు విరిగిపడి ఉన్నాయి. ఆ ఇంటి కిటికీలకి చిన్న చిన్న పగుళ్లు ఉన్నాయి. ఏదో భయంకరమైన శక్తి అక్కడికి వచ్చి వెళ్ళినట్లు స్పష్టంగా తెలుస్తుంది. వేణు గుమ్మం వద్దకు వచ్చి బొగ్గుతో రాసిన ఓ స్త్రీ రేపురా అనే వాక్యాన్ని చూశాడు. ఆ వాక్యం అతన్ని రక్షించింది. అతను ఆ వాక్యాన్ని తాకి తల వంచి నమస్కరించాడు. ఆ రోజే శాస్త్రి గారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి వారి పాదాలపై పడి, పంతులు గారు, నన్ను క్షమించండి. నేను మీ మాట నమ్మలేదు, కానీ ఆ వాక్యమే నన్ను రక్షించింది. నాయనా వేణు, కొన్ని శక్తులు మనకి అర్థం కావు, కానీ మన పూర్వీకులు అనుభవంతో కనుగొన్న పరిష్కారాలను గౌరవించాలి. ఆ స్త్రీకి ఇంట్లోకి ప్రవేశించడానికి అనుమతి కావాలి, కానీ ఆ వాక్యం ఆమెకు రేపు రమ్మని చెబుతుంది. ఆమె నిబంధన ప్రకారం ఆమె నేడు రాదు. మరుసటి రోజు కూడా ఆ వాక్యం అలాగే ఉంటుంది. ఇలా ఆమె ఎప్పటికీ రాదు. ఇది సమయాన్ని, నిబంధనను గౌరవించే ఆ దుష్టశక్తిని కట్టిపడేసే ఒక మానసిక కారాగారం అని శాస్త్రి గారు వివరించారు. ఆ రోజు నుంచి ఆ ఊరిలో ఏ మరణాలు జరగలేదు. ఆ స్త్రీ ఇక ఎప్పుడూ తిరిగి రాలేదు. వేణు తన జీవితం పూర్తిగా మార్చుకున్నాడు. అతను ఇక అపోహలను కొట్టిపడేయడం మానేశాడు. కొన్ని నమ్మకాలు కేవలం భయం నుంచి పుట్టినవి కావు అని అర్థం చేసుకున్నాడు. అవి వారిని రక్షించడానికి పూర్వీకులు తమ అనుభవంతో, తమ త్యాగంతో అందించిన పదునైన ఆయుధాలు అని అర్థం చేసుకున్నాడు. అప్పట్నుంచి ఎవరైనా రుద్రాపురం వెళితే ప్రతి ఇంటి గుమ్మం పైన, వరండా గోడలపైన, పాత ఇళ్ల లేదా మట్టి గోడలపైన కాలంతో పాటు రంగు మారిన ఆ వాక్యం మాత్రం చిక్కు చెదరకుండా కనిపిస్తుంది. ఈ కథ కేవలం భయాన్ని కలిగించడానికే కాదు, ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. పూర్వీకులు మనకి అందించిన జ్ఞానం, నమ్మకాలు, సంప్రదాయాలు అవి అర్థం లేని మూఢనమ్మకాలు కావు. ప్రతి నమ్మకం వెనుక ఒక అనుభవం ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక ఒక కారణం దాగి ఉంటుంది. ఆధునిక విద్య, సైన్స్, టెక్నాలజీ చాలా ముఖ్యమే, కానీ మన సంస్కృతిని, మన పూర్వీకుల జ్ఞానాన్ని కూడా గౌరవించాలి. కొన్ని శక్తులు మనకి కనిపించకపోవచ్చు, కానీ అవి లేవని కాదు. కళ్లకు కనిపించేవి మాత్రమే నిజం అని అనుకోవడం మూర్ఖత్వం. ఆ వాక్యం కేవలం ఒక పిలుపు కాదు, అదొక రక్షణ కవచం. నమ్మకం యొక్క శక్తి, పూర్వీకుల ఆశీర్వాదం. ఈ కథను చివరి వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో వెనుక చాలా కష్టం ఉందండి. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.